హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చీరకు ఫాల్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తానండి. అంటే అందరికీ తెలిసిది, తెలియకపోవడం ఏం కాదు. ఇప్పుడు ఇది ఒకవైపు అంచు వచ్చేసింది చూసారా, రెండో వైపు మాత్రం వాళ్ళు కుట్టింది వస్తుందన్నమాట. ఈ అంచు వచ్చింది కింద వైపు పెట్టి కుట్టుకోవాలండి. చీర ఈ అంచు సమానంగా పెట్టుకుని మనం లైన్గా కుట్టు వేసేసుకోవాలండి. చూసారా, అది కుట్టేటప్పుడు మనకి చివరికి రావాలన్నమాట. అటువైపు అంచు ఎందుకు అటువైపు పెట్టానంటే అది కూడా చెప్తానండి మీకు. ఇది ఇటువైపు కింద వైపు అంచు వచ్చేటప్పుడు మనం కుట్టుకుంటే అటువైపు మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇది చాలా చిన్న టిప్పు, కానీ ఇది కుట్టేటప్పుడు చాలా ఉపయోగపడుతుందండి. ఇదిగోండి చూసారా, చక్కగా అలాగా అంచుకు వచ్చేటట్టుగా మనం కుట్టుకోవాలన్నమాట. చీర అంతా కూడా మనం ఇలాగే చీర ఆ అంచు సమానంగా వచ్చేటట్టు పెట్టుకుని మనం చివరికి వేసుకోవాలండి. కుట్టు అనేది మాత్రం చాలా చివరికి వేసుకోవాలి. చూసారా, పాదం మధ్యలోకి రావాలన్నమాట క్లాత్. మనం అలా పెట్టుకుంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఫాల్ కుట్టడం చాలామందికి వచ్చండి, ఇదేదో కొత్తగా చెప్తుంది అని అనుకోవద్దండి. చిన్న టిప్ అన్నమాట. ఇలాంటి టిప్స్ తెలుసుకుంటే కాటన్ చీరకు కానీ సిల్క్ చీరకు కానీ మనం చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. చివరి దాకా వచ్చిన తర్వాత ఈ చివరి అంచు మడత పెట్టేసి చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇటువైపు అయిపోయిన తర్వాత మళ్ళీ చీరని ఇటువైపు తిప్పి నిలువుగా కుట్టు వేసి చివరి దాకా వచ్చాక సూది కిందకి దింపి చీరని ఇటు తిప్పుకోవాలండి. మనకు అనుకూలంగా తిప్పుకొని అప్పుడు నిలువుగా కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేటప్పుడు మనం అంచు చూసుకోవాలండి. చూసారు, ఇటువైపు అంచు ఉంది కదా, అది కొంచెం అవతలకి వేసామనుకోండి కుట్టు, ఈ పోగులన్నీ ఊడిపోయి మనకు పట్టీలు తగులుకోవడం అలా అవుతుందండి. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళు వేసిన కుట్టు కంటే అవతలకి వేసుకోవాలన్నమాట. మనం అంటే ఎడం చేతి వైపుకి వేసుకోవాలి. ఇప్పుడు నేను కుడుతున్న ఎడం చేతి వైపుకి. ఇలాగే రెండో వైపు ఫాల్ కుట్టేటప్పుడు రెండు చేతులతో పట్టుకోవాలండి. మనం రెండు చేతులతో ఫాల్ పట్టుకుని జరిపేస్తూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఫాల్ కుట్టడం. చూసారా, అక్కడ దాకా అయిందండి. మనం మళ్ళీ ఆపేసుకుని మళ్ళీ కుట్టేసుకోవచ్చు. మళ్ళీ చీరను సరి చేసుకుని రెండు చేతులతో పట్టుకుని కుట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. కాటన్ చీర కానీ సిల్క్ చీర కానీ ఏదైనా ముడతలు రాదనమాట. ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. చివరికి వేసుకోవాలి కుట్టు. చూసారా, మిషన్ పాదం దగ్గర మనకి క్లాత్ ఎలా జరుగుతుంది అనేది చూడండి. ఒకే లెవెల్లో జరిగితే మనకి చాలా బాగుంటుందండి. ఇది ఇంకా ఫాల్ కొంచెం వాళ్ళు కుట్టిన కుట్టు వెడల్పు వచ్చింది. చాలా ఫాల్కి చాలా సన్నగా ఉంటుందండి. అలా ఉన్న వాటికి కూడా చివరికే వేసుకోవాలి. అప్పుడు ఏ పోగులు ఊడవండి. చీర చిరిగిపోయినా సరే ఫాల్ మాత్రం ఊడదన్నమాట. లేకపోతే అండి ఆ పోగులు ఊడిపోవడం, మనకి కాళ్ళల్లో పట్టీలకి తగులుకోవడం, ఈ ఫాల్స్ పోగులు ఊడిపోయి చిరాకుగా ఉంటుందండి. ఆ దారాలన్నీ వేలాడుతూ. ఆ ప్రాబ్లం రాకుండా చెప్తున్నానండి నేను. ఇలా కుట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇలా రెండు చేతులతో అండి, రెండు బొటన వేళ్లతో చెయ్యంతా పెట్టి చక్కగా మనం వేళ్లతో జరుపుకుంటూ సమానంగా పట్టుకుని కుట్టుకోవాలన్నమాట ఫాలు. ఈ విధంగా కుట్టుకుంటే ఎటువంటి చీరకైనా కుట్టచ్చండి. కానీ కొన్ని శారీస్కి అయితే అండి కొంచెం సాగుతుందన్నమాట. కింద కంటే పైకి చీర సాగుతుందండి కొంచెం. అలా కూడా ఉంటాయి. చూసారా, చివరి దాకా వచ్చాక అక్కడ దాకా కుట్టి సేమ్ మొదట్లాగే సూది కిందకి దింపి చీరని ఇటు జరుపుకుని నిలువుగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు సాగే చీరల గురించి చెప్తున్నాను కదండి. అలా సాగితే మాత్రం కింద వైపు మామూలుగా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు చిన్న కుచ్చు పెట్టుకోవాలండి అలా సాగితే గనక. ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది కొన్ని శారీస్కి. అలాంటిది కుట్టినప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను. చూసారండి, ఫాల్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇటువైపు చూపిస్తున్నాను మీకు క్లియర్గా తెలియడం కోసం. చూసారు, ఎక్కడన్నా ముడుతుందా? మనం రెండు చేతులతో పట్టుకోవడంలోనే ఉంటుందండి. అది కాటన్ కానీ సిల్క్ కానీ. ఈ శారీ కూడా ప్యూర్ కాటన్ ఏం కాదండి, కొంచెం సిల్క్ మిక్స్డే. మీకు చీర తిరగేసి కూడా చూపిస్తున్నాను చూడండి, ఎక్కడైనా ముడుతుందా? ఇలాంటి చిట్కాలతో కుట్టుకుని చక్కగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇక్కడ చిన్న టిప్ ఉందండి, అదేంటో చెప్తాను వినండి. ఇప్పుడు చీర మనం అంచు కుట్టేస్తాం, అవతల వైపు అంచు కుడుతున్నాం కదా, ఆ అంచు కుట్టేటప్పుడు వాళ్ళు వేసిన కుట్టు కంటే మనం కొంచెం అవతలకి వేయాలండి. మీకు అర్థమైంది అనుకుంటాను. చూసారా, చివరికి మన కుట్టు ఉండాలి. రెండు కుట్లు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు వేసిన లూజు కుట్టి ఇవతలకు ఉండాలి. అలా అయితే మాత్రం ఫాల్ చెప్తున్నాను కదండి, చీరన్నా చిరిగిపోవాలి కానీ ఫాల్ మాత్రం ఊడదు. లేకపోతే ఈ పోగులు ఊడిపోవడాలు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.